వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధులతో చిన్నారుల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం బొమ్రాజ్పేట మండలం వడిచెర్ల గ్రామం ఊరేనిక తాండాకు చెందిన మోహన్ నాయక్ కుమారుడికి ప్రపంచంలోని అతి కొద్ది చిన్నారులకు సోకే మాయరోగం సోకింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో రక్త పరీక్షలు నిర్వహించగా ప్రపంచంలోనూ ఒకరిద్దరికి సోకే SMA అనే భయంకరమైన వ్యాధి నిర్ధారణ అయ్యిందని తేలడం, చికిత్స కోసం వాడే వ్యాక్సిన్ కోట్లలో ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో తల్లిదండ్రులు ఉలికిపడ్డారు. కళ్ళ ముందు ఆడుతూ పాడుతున్న తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం కావడంతో అంత డబ్బు లేక కుమారుడిపై ఆశలు సన్నగిల్లాయి. కన్న కొడుకుని దక్కించుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురు చూపులే తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందరినో ఆదుకున్న మన తెలంగాణ దాతలు మరియు స్థానిక కొడంగల్ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుమారుడిని ఎలాగైనా కాపాడాలంటూ మీ రుణం జన్మలో మార్చిపోనంటూ తల్లిదండ్రులు మీడియా ముందు వేడుకున్నారు. ये मैं हानु कर रहा ना आचल आवरच काय हानु घडी घडी करू चिंताळी हानु म्हणजे इकडे मग काय आचल आवरच लागत हानु करतो पण ठीक लागत घडी घडी करायला लागत काय कोई एक व्याधी हां व्याधी हां छोड़ वीडियो कर బాగా సౌట్ అవుతున్నారు. అడ్రస్ విలేజ్ అంతా చెప్పు. చేస్తున్నారు ఆయనతో మనం మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి లబ్ధి చేకూర్చారు అనేది కూడా ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నువ్వు మాట్లాడుతావు 16 करोड़ का इंजेक्शन बोला ऐसा कर सबसे बड़ा है ये दुनिया में नहीं बोलते इतना बड़ा इंजेक्शन है कहते अमेरिका से నా యొక్క నమస్కారాలు. ఆ ఊరు వచ్చేసి వడిచెర్ల ఊరేనికి తండా, బొమ్రాజ్పేట్ మండల్, కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా. మా బాబుకి వచ్చేసి ఫస్ట్లో 2022లో ఈ వ్యాధి వచ్చింది. అయితే ఫస్ట్లో తాండూరులోనే చూపిస్తే డాక్టర్ ఏమన్నారంటే ఈ వ్యాధికి ఫిట్స్, దీని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. తర్వాత ఈ వ్యాధికి ఇక్కడ కూడా నయం కాకపోతే కోజికి వెళ్ళాను అమ్మ హాస్పిటల్లో, అక్కడ కూడా ఫిట్స్ అనే చెప్పారు. తర్వాత ఒకసారి ఎక్కడిక్కడ ఎందుకు పైసలు వేస్ట్ చేసుకుంటారని చెప్పి డాక్టర్ల సజెషన్ ప్రకారం నీలోఫర్ హాస్పిటల్ కనెక్ట్ చేస్తే అక్కడికి కూడా వెళ్ళారు.
అక్కడ కూడా అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకొందరి సహోదరులు సలహా ప్రకారం స్టార్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో దాంట్లో కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఫిట్స్ అనే చెప్పారు. రోజు రోజుకు మా బాబు ఎండిపోతుండటంతో మాకున్న ఒక్క కొడుకు దాని గురించి టెన్షన్ పడి ఏముందో మొత్తం చెకప్ చేపియాలని చెప్పేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో రెయిన్బో హాస్పిటల్లో వెళ్ళి వచ్చాక ఫస్ట్లో బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత 2 నెలల తర్వాత మీకు ఏముందో దాంట్లో మేము క్లియర్గా చెప్పగలుగుతామని చెప్తే ఈ నెల 9వ నెల 30వ తారీఖు రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే మీ బాబుకు MSA అనే రోగం ఉంది. ఈ రోగానికి మన దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ లేదు. దీని గురించి మీ దగ్గర అంత డబ్బు లేదు. మీ దగ్గర ఉందంటే నేనే సజెస్ట్ చేసేవాడిని. మీరు పేదవారు కాబట్టి ఏదైనా క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేపించుకుంటామంటే చేపించుకోండి, లేదంటే మీ బాబు ఇలాగే ఉంటాడు. 4 నెలలు టైం ఇచ్చారు. దాని గురించి ప్రజలకు నా యొక్క నమస్కారాలు. మీతో తోచినంత సహాయం చేయగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్గా కింద అయినా సరే ఏదాని కింద అయినా సరే కొంచెం మా బాబుకు హెల్ప్ చేయగలరని చెప్పేసి పోస్టర్లో కానీ బ్యానర్లో కానీ అన్ని రిపోర్టర్లను పిలిచి మేము ఇది ప్రచారం చేయవలసి వచ్చింది. మా బాబు ఒక్కడే బతికించవలసింది కోరుతున్నాం. మేము కొడంగల్ నియోజకవర్గం కాబట్టి మాకున్న ఒక్క కొడుకు మీకు జీవితంలో మేము రుణపడి ఉంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 16 కోట్ల నుండి 18 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ల అంచనా. అంత డబ్బు మేము పెట్టుకోలేము సీఎం సార్, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మా కొడుకు బతికేంత మంచిగా చూడండి సార్. మీరు వడిచెర్ల 8 తాండ సర్పంచ్నే నేను, ఊరేనికి తాండ మన కార్యకర్తనే బాబు. కాబట్టి చాలా బాధాకరంగా ఉన్నది సార్. ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త వ్యాధి అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నారు. బాబు దురదృష్టకరం ఏంటి అంటానంటే ఒకటే బాబు. కాబట్టి సీఎం గారి దగ్గరికి వెళ్దామంటానంటే మాకు అవకాశం ఇస్తలేరు. బయటనే తోలిస్తున్నారు. వీడికి 2 సార్లు అయిపోతున్నాము. ఒక్కసారి సీఎం గారే ఆలోచన చేసుకొని మమ్మల్ని దగ్గర పిలిపించుకొని కొంచెం సాయం చేయగలరంటని కోరుకుంటున్నాము సార్. మిమ్మల్నే ఒకసారి ఏంది అంటానంటే ఈ బాబు ఒక్కడే బాబు, ఈ మన శీనుకు ఒకడే బాబు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తే, కొంచెం నయం చేస్తే మీకు జీవితం అంతా రుణపడి ఉంటామంటని మీ పాదాభివందనం చేస్తున్నాము రేవంత్ రెడ్డి సార్ గారికి. అంతా మంచిగా చేసుకున్నారంటని జీవితం అంతా రుణపడి ఉంటామంటని కోరుకుంటున్నాం. MH అనేది బీమారి, అది వ్యాధి. కాబట్టి దానికి డాక్టర్ అక్షరాల 16 కోట్ల నుంచి 18 కోట్ల వరకు కూడా పోవచ్చు. మీ సోమత కాదు, మీ నుంచి కాదు అంటని డాక్టర్ చెప్తే ఒక ఇంట్లో ఒక పీనుగాతో సమానం అంతా కోలుకుంటున్నారు, ఆవేద పడుతున్నారు. కాబట్టి దానికి మీరు సహకరించాలంటని కోరుకుంటున్నాం. కూడా